పారాగ్రాఫ్ ద్వారా మనం ఇంగ్లీష్ని ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం. జస్ట్ ద ఫార్చునేట్ పెడ్లర్. ఫార్చునేట్ మీన్స్ అదృష్టవంతుడైన ఒక వ్యాపారి అనమాట. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అగో దేర్ లివ్డ్ ఏ పెడ్లర్ ఇన్ ఏ ప్లేస్ కాల్డ్ నార్ఫోక్ ఇన్ ఇంగ్లాండ్. హీ వెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ సెల్లింగ్ థింగ్స్. హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ అంటే వందల సంవత్సరాల క్రితం. ఎగో క్రితం. దేర్ లివ్డ్ ఏ పెడ్లర్ ఇన్ ఏ ప్యాలెస్ కాల్డ్ నార్ఫోక్స్. అంటే అక్కడ ఎల్ సైలెంట్ అయింది. కొన్ని సైలెంట్ లెటర్స్ కూడా వస్తాయి ఇంగ్లీష్లో. నార్ఫోక్స్ అనే దగ్గర ఇంగ్లాండ్లో ఒక ఆయన నివసిస్తూ ఉండేవాడు ఒక వందల సంవత్సరాల క్రితం. ఎప్పుడు కూడా ఆయన వెళ్తూ ఉండేవాడు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి. ఎందుకని? సెల్లింగ్, అమ్మడం కోసం. ఏంటవి? థింగ్స్, వస్తువులు. వన్ డే ద పెడ్లర్ టోల్డ్ హిజ్ వైఫ్. ఒకరోజు పెడ్లర్ చెప్పాడు తన వైఫ్తో, లాస్ట్ నైట్ ఐ హ్యాడ్ ఎ డ్రీమ్. లాస్ట్ నైట్ అంటే గడిచిన రాత్రి నేను ఒక డ్రీమ్ వచ్చింది నాకు, ఒక డ్రీమ్. ఇట్ ఈస్ స్ట్రేంజ్ దట్ ఐ హ్యావ్ బీన్ హ్యావింగ్ ద సేమ్ డ్రీమ్ ఫర్ ద పాస్ట్ వీక్. అంతకు ముందు వీక్ కూడా సేమ్ అదే కల వచ్చింది నాకు అని చెప్తున్నాడు తన భార్యతో. వాట్ డిడ్ యూ డ్రీమ్ ఆఫ్? ఆస్క్డ్ హిజ్ వైఫ్. ఏంటి నువ్వు కలగనిందేంటి చెప్పు అని అడిగిందనమాట వాళ్ళ వైఫ్. అప్పుడు పెడ్లర్ చెప్పారు. ద పెడ్లర్ టోల్డ్ హర్ దట్ హీ హ్యాడ్ హర్డ్ ఎ వాయిస్ ఇన్ హిస్ డ్రీమ్. ఒక వాయిస్ని విన్నాడంట. తన భార్యతో చెప్పాడు. ఎవ్రీ టైమ్ ద వాయిస్ రిపీటెడ్, ఇఫ్ యూ స్టాండ్ ఆన్ ద లండన్ బ్రిడ్జ్ యూ విల్ హియర్ గుడ్ న్యూస్. నువ్వెప్పుడు ఒకే వాయిస్ వినిపిస్తుంది. ఎవ్రీ టైమ్ ద వాయిస్ రిపీటెడ్, అదే పనిగా వినిపిస్తూ ఉంది. నువ్వు గనుక లండన్ బ్రిడ్జ్ మీద నుంచున్నట్టయితే నువ్వు ఒక మంచి శుభవార్త వింటావు అని ఆ వాయిస్ వినపడుతుందన్నమాట. ఆయనకి ప్రతిసారి కూడా అదే వాయిస్ వినిపిస్తుంది. ఎట్ ఫస్ట్ ద పెడ్లర్ డిడ్ నాట్ బాదర్ టు గో టు లండన్. ఎప్పుడూ అలా ప్రయత్నించలేదంట. ఇట్ వాజ్ డిఫికల్ట్ ఫర్ హిమ్. అది చాలా కష్టసాధ్యమైనదంట తనకి. హీ వుడ్ హ్యావ్ టు వాక్ అ లాంగ్ వే టు రీచ్ దేర్. కానీ ఒకరోజు వెళ్ళాల్సి వచ్చింది. హీ వుడ్ హ్యావ్ టు స్లీప్ అండర్ ట్రీస్ అలాంగ్ ద వే. ఒక ట్రీ కనిపిస్తే దాని దగ్గర పడుకున్నాడంట. బట్ ద డ్రీమ్ పర్సిస్టెడ్. ద పెడ్లర్ గో అప్సెట్.